ఇంకొక చిన్న కథ కూడా చెప్పి మీకు ఇక్కడి నుంచి మనం మంత్రంలోకి వెళదాం. ఒకసారి రావణాసురుడు గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. అతను శివభక్తుడు, చాలా గొప్ప శివభక్తుడు అనమాట. ఆయన శివుడిని గురించి అనేక రకాలైనటువంటి తపస్సులు చేసి అనేక రకాలైనటువంటి వరాలు పొందాడు. ఆయన ఎన్ని గొప్ప వరాలు పొందాడంటే ఈ పంచభూతాలను కూడా జయించేటటువంటి శక్తి ఆయనకి. ఈ శివుడు బోళాశంకరుడు కదా, ఎవరికి ఏ వరం ఇవ్వాలో ఆలోచించడు. నువ్వు భక్తిగా ఒక పెద్ద కొబ్బరికాయ తెచ్చావనుకో, ఆయనకు ఒక వరం ఇచ్చేయటం, అట్లా చేశాడనమాట ఆయన. ఆ శివుడిని బోళాశంకరుడు అంటాడనమాట. అంటే పాత్రత నెరిగి అతను వరాలు ఇవ్వడు. పాత్రత నెరిగి అంటే ఏంటి? అదే విష్ణుమూర్తి అయితేనా జాగ్రత్తగా ఎంచి ఇస్తాడు. విష్ణుమూర్తి ఏంటి? జాగ్రత్తగా ఎంచి ఎవరికి ఎటువంటి ఫలితం ఇవ్వాలో అటువంటి ఫలితం మాత్రమే ఇస్తాడు. శివుడు అట్లా కాదు. స్తుతించాడు అనుకో, శివుడి గురించి ఒక 4 శ్లోకాలు మంచిగా మనం చదివామనుకో, ఆయన సంతోషపడిపోతాడు, ఆయనకు ఒక వరం ఇచ్చేస్తాడు. సో ఆ విధంగా శివుడు ఏంటంటే అనేకమైనటువంటి వరాలు ఈ రావణాసురుడి యొక్క గుణగణాలు తెలుసుకోకుండా, వాడు తమోగుణ సంపన్నుడైనా, వాడు తాగి తిని తందలాలాడేవాడైనా, స్త్రీలోలుడైనా కానీ వాడికి వరాలు ఇచ్చేశాడు. వరాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా రావణాసురుడు ఇంకా మరి మనకి వరాలన్నీ వచ్చిన డబ్బు మదం, కుల మదం, మనకి యవ్వన మదం, ఇన్ని రకాల మదాలు ఎప్పుడు మనిషి ఏ విధంగా మదాలతో మనం తొలతూగుతూ ఉంటామో ఆ విధంగా ఈ రావణాసురుడికి కూడా ఎక్కడ లేని మదం, ఎక్కడ లేని పొగరు వచ్చేసింది. పొగరు వచ్చేసి ఆయన ఏంటంటే ఒక పెద్ద పుష్పక విమానాన్ని తన అన్నని కొట్టి, కుబేరుడిని కొట్టి, అతని దగ్గర నుంచి అతని దగ్గర ఉన్నటువంటి గొప్ప విమానాన్ని లాక్కుని ఆ విమానంలో ఎక్కి అన్ని లోకాలు తిరుగుతూ ఉండేవాడు. అట్లా తిరుగుతూ అతడు ఒకసారి ఈ హిమాలయ పర్వత శ్రేణి దగ్గరికి వెళ్తాడు. హిమాలయ పర్వత శ్రేణి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ కైలాసం దగ్గరకు వచ్చాడు. కైలాసం దగ్గరకు వచ్చేటప్పటికి వాడికి అర్థమైంది, ఇక్కడ శివుడు ఉండేటటువంటి ప్రదేశమే ఇది, కైలాసంలో శివుడు ఉంటాడు కదా. అయినా సరే అతనికి ఆయన ఇప్పుడు నన్నేం చేస్తాడులే, ఇప్పుడు మనం కూడా అనుకుంటాం గురువు దగ్గర జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఆ మాత్రం ఇప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత గురువుగారు చెప్పిందే చెప్తూ ఉన్నాడు అనుకో, ఈ మాత్రం నేను కూడా చెప్పగలను, నేను కూడా ఒక చిన్న మఠం స్థాపించుకొని నేను కూడా ఆ చెప్పినటువంటి విషయాలు మళ్ళీ చెబుతూ మనం చాలామంది గురువుకే టోపీ పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేవిధంగా రావణాసురుడు కూడా ఇది అప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయమే. రావణాసురుడు కూడా ఏం చేశాడంటే, ఈయన ఇంకా కేర్ చేసేదేమిటి, ఈయన దగ్గర ఉన్నటువంటి పవర్ అంతా నేను ఆల్మోస్ట్ తీసేసుకున్నాను, పంచభూతాలను కూడా జయించగలను కాబట్టి కిందకి దిగి ఆయనకి నేను నమస్కారం చేయక్కర్లేదు, ఈ కైలాసం మీద నుంచే నేను బయలుదేరి వెళ్ళిపోతాను అని ఈ విమానాన్ని కైలాసం మీద ఎగరటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ కైలాసం మీద మరి ఆ కైలాసంకు ఉండేటటువంటి పవర్ మహత్యం చాలా గొప్పదైనటువంటిది కాబట్టి ఆ విమానం ఎప్పుడైతే కైలాసం మీద ఎగరటానికి పైకి వెళ్ళిందో అక్కడ అది ఆగిపోయింది. పైకి రావట్లా, కిందకి రావట్లా, అది ఆగిపోయింది. సో ఎప్పుడైతే ఆగిపోయిందో ఇతను ఏమనుకున్నాడు రావణాసురుడు, అరే ఈ విమానం ఆగిపోయింది కాబట్టి ఈ కైలాసమే దీనికి అడ్డు, కాబట్టి దీన్ని నేను పెకలించి వేస్తాను, అప్పుడు నా విమానానికి ఇంకా అడ్డు ఉండదని చెప్పి ఆ విమానం నుంచి కిందకి దూకి ఆ పర్వతాన్ని గట్టిగా కుదుపుతూ దాన్ని పైకి లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే దాన్ని పైకి లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ లోపల ఉన్నటువంటి కైలాసంలో ఉన్నటువంటి ప్రమదగణాలు, అట్లాగే పార్వతీదేవి, శివుడు అందరూ కూడా ఊగటం మొదలుపెట్టారు. ఒక భూకంపం వచ్చినట్లుగా ఊగటం పెట్టారు. సో శివుడు యొక్క యోగం ద్వారా ఓహో ఈ రావణాసురుడు పొగరుతోటి ఇట్లా చేస్తున్నాడు కదా అని చెప్పి అర్థం చేసుకుని తన యొక్క కాలి బొటన వేలుతోటి ఆ పర్వతాన్ని ఒక్కసారి ఇట్లా నొక్కంగానే దాని కింద రావణాసురుడు పడిపోతాడు. రావణాసురుడు పడిపోయి పెద్దగా ఆర్తనాదాలు గట్టిగా అరిచి ఏడవటం మొదలు పెడతాడు. అప్పుడు శివుడు బయటికి వచ్చి ఇటువంటి పనులు మళ్ళీ చేశావో జాగ్రత్త అని చెప్పినప్పుడు అప్పుడు రావణాసురుడికి జ్ఞానోదయం అవుతుంది. ఓహో శివుడికి నేను సరైనటువంటి నమస్కారం చేయకపోవటం వల్లే నాకు ఇంతటువంటి దుర్గతి పట్టింది అని చెప్పి శివుడి గురించి అనేక స్తోత్రాలు చదివిన తర్వాత అప్పుడు శివుడు ప్రసన్నుడై వాడిని ఆయన కాలి వేలుని పైకి తీయంగానే రావణాసురుడు బయటపడతాడనమాట. ఇది అంటే గురుద్రోహం అంటే అహంకారంతో, అంటే బుద్ధి ఇప్పుడు యాక్చువల్గా ఆ రథాన్ని సరి అయిన బుద్ధి కలిగిన వాడై ఉంటే రావణాసురుడు తన యొక్క విమానం అనేటటువంటి రథాన్ని ఎట్లా నడపాలి, ముందర కైలాసానికి దగ్గర కిందకి దిగి శివుడికి నమస్కారం చేసి ఆయన అనుమతితోటి బయలుదేరి వెళ్ళాలి. అవునా?
అంటే వాడి బుద్ధి అనేటటువంటి సారథి అక్కడ సరిగా లేడు. అందుకే వాడు అహంకారానికి పోయి మదానికి పోయి ఆ శివుడిని ఆ పరమాత్ముడిదే కాలదనేటటువంటి స్థితికి రావటం వల్ల అతనికి అటువంటి దుర్గతి పట్టింది అని చెప్పి చెప్తారు. సో అదేవిధంగా మనం కూడా ఈ దుర్గతి నుంచి కాపాడుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు మీరు జాగ్రత్తగా మన ఆశ్రమంలో అధ్యయనం చేసేటటువంటి విషయాలు ఇందులో చెప్పబడుతున్నాయి. ఏంటది? ఇంద్రియాల కన్నా కూడా ఇంద్రియార్థములు గొప్పవైనటువంటివి. ఇంద్రియార్థముల కంటే కూడా మనస్సు శక్తివంతమైనది, మనస్సు కన్నా కూడా బుద్ధి శక్తివంతమైనది, బుద్ధి కన్నా కూడా ఆత్మ ఇంకా శక్తివంతమైనది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. సరే, మనకిప్పుడు ఇంద్రియాలు అంటే ఏంటి? ఏమేమి ఇంద్రియాలు ఉన్నాయండి? మనకి 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు కింద భాగంలో పనిచేస్తాయి, జ్ఞానేంద్రియాలు పైన భాగంలో పనిచేస్తాయి. అంతే కదా? సో కర్మేంద్రియాలు శూద్రులు, జ్ఞానేంద్రియాలు బ్రాహ్మణులు. ఎలాగా? జ్ఞానేంద్రియాలు చెప్పినట్టుగా ఈ శూద్రులు పనిచేస్తాయి. శూద్రుడికి స్వతహాగా తెలివితేటలు ఉండవు అని చెప్తారు. ఎందుకని? అతనికి సేవాభావమే ఉంటుంది కాబట్టి, అతనికి అంటే బలిష్టమైనటువంటి శరీరము, తమోగుణ సంపన్నమైనటువంటి శరీరం ఉంటుంది కాబట్టి అతనికి సేవ ఎక్కువ చేయాలన్నమాట. అంటే అతని యొక్క కర్మల యొక్క పరిపక్వతని తెలపటానికని అతనికి సేవ చెప్పారు. అదే బ్రాహ్మణుడికి ఏం చెప్పారు? తపస్సు, యోగము, జ్ఞానము, అదేంటి ప్రవచనాలు చెప్పడం అని చెప్పి. అదేం తక్కువది కాదు, అది అంతకంటే గొప్ప, అంతకంటే తలకాయ నొప్పి. అసలే ప్రలోభానికి లోనుగా అట్లా రకరకాలుగా మన చాతుర్వర్ణాలకి 4 వర్ణాలకి 4 రకాలైనటువంటి పనులు అప్పచెప్పబడ్డాయి. వేదాలు అట్లా పనులు అప్పచెప్పబడ్డాయి అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు? మనం ఇప్పుడు గమ్యం వెళ్ళాలంటే కనుక మనం ఈ రథాన్ని ప్రాపర్గా నడపాలి. ఇంద్రియాల కన్నా కూడా ఇంద్రియార్థములు, ఇప్పుడు మనం ఇంద్రియాలు అనగానే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు అని అనుకున్నాం కదా. సో ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? విషయాలు అనేటటువంటి రోడ్డు వెంబడి నడుస్తూ వెళుతూ ఉంటాయి. అవును కదా? విషయాలనే రోడ్లు. ఏమిటా విషయాలు? ఆ విషయాలు మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. మంచి విషయాల రోడ్డు మీద వెళితే పర్వాలా. ఇప్పుడు మనం రాచబాట అంటాం, మెయిన్ రోడ్, దాన్ని ఏమంటారు? ఇప్పుడు మనం ఎక్కే హైవే కాదు, మనం ఇప్పుడు ఎక్కుతున్నాం చూడు, దాన్ని రింగ్ రోడ్లు కాదు, నేషనల్ హైవే. అంటే అసలు ఎక్కడ ఏం అడ్డం ఉండదు మనకి అసలు. అదే గల్లీలు, పక్క గల్లీలలో రకరకాలైన చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఆ గల్లీలలో మురికి కాలువలు, మురికి డ్రైనేజ్, మురికి ఇది అట్లా రకరకాలుగా అండ్ తప్పుడు పనులు అన్నీ జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న గల్లీలలో. సో నీవు రాచబాటలో వెళ్ళినప్పుడు నీ యొక్క రథం సరిగా వెళుతుంది. ఆ రాచబాట అంటే ఏంటి? ఒక జ్ఞానులు, విజ్ఞానులు, మంచి విషయాలు చెప్పేటటువంటి వైపు నీ యొక్క రథాన్ని ప్రయాణం చేసినప్పుడు ఆ రథం గమ్యం చేరుతుంది. లేదు, అడ్డమైన గల్లీలు తిరిగామనుకో, మనం యొక్క దారి తప్పిపోయి ఎటుపోతున్నామో మనం తెలియకుండా ఈ లోపల ఈ రథాన్ని కోల్పోయే ప్రమాదం వస్తుంది.